ఓం నమః శివాయ. ఆణిముత్యం గోదావరి యొక్క విశిష్టత. గోదావరి తల్లికి నదీమ తల్లులకు శతకోటి వందనాలు. గంగా, యమున, గోదావరి, నర్మదా, సింధు, కావేరి నదుల్లో పుణ్యస్థానం. ఈ స్నానం భారతీయులకు వారసత్వంగా వస్తుంది. ఈ పుణ్యనదుల్లో స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని, పుష్కరాల సమయంలో స్నానం చేయటం వలన అనేక జన్మల నుండి వెంటాడే పాపాల నుండి విముక్తి పొంది పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతూ ఉంటాయి. ఈ నదీ స్నానాలు భారతదేశంలోనే కాదు, పాశ్చాత్య సమాజంలో కూడా నది యొక్క ఆరాధన ఉంది. జలం జీవనానికి మూలం, ప్రపంచ నాగరికతలకు జన్మస్థలం, ఆధ్యాత్మిక సంపదకు ఆలవాలం ఒక నదీ ప్రవాహం. అనేక మలుపులు తిరిగి ఎందరికో జీవితాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ నదీమ తల్లులకు నీరాజనాలు అర్పిస్తూ ఉంటారు. గోదావరి తీర్థం అంటే దాటించేది, తరింపచేసేది అని అర్థం. గోదావరి కూడా తరింపచేసేది. అందుకే గోదావరి పుట్టిన దగ్గర నుండి సముద్రంలో కలిసే వరకు ఎన్నో తీర్థాలు ఉన్నాయి. వాటి వివరాలన్నీ బ్రహ్మపురాణంలో లభిస్తాయి. గోదావరి నీటికి కవిత్వపు ఊటకి సంబంధం ఉందని రచయితలు గొప్పవారు చెబుతూ ఉంటారు. గోదావరి నది స్నానం పుణ్య దినాలలోనూ పుష్కరాలలోనూ కాక మామూలు కూడా నదీ స్నానాలు చేస్తూ ఉంటారు. నదీ స్నానం చేసేటప్పుడు దాంపత్య బంధం ప్రతిష్టత కొరకు స్నానం చేసే దంపతులు కలిసి స్నానం చేయాలి. ఈ విధిలో ఇద్దరు కొంగులు ముడివేసుకొని స్నానం చేయాలి. దీనివల్ల బంధం బలపడుతుందట. కలిసి ధర్మ కార్యాలు చేయాలనే భావం ఇందులో ఇమిడి ఉంది. నదీ స్నానాలకు వెళ్ళిన వారు తప్పక ఈ విధి విధానాన్ని ఆచరించాలి. నదిలో దిగే ముందు నదీ జలాల్ని కళ్ళకు అద్దుకొని నమస్కరించి నీటిలో అడుగు పెట్టాలి. నది విశిష్టతను తెలిపే శ్లోకాన్ని భక్తిపూర్వకంగా చదవాలి. నదిలో ప్రవాహానికి ఎదురుగా నిలిచి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు 3 మునకలు వేయాలి. ముక్కు, చెవులు, నోరు, కళ్ళు మూసుకొని తల ముంచాలి. ముక్కు, చెవులకు 2 చేతుల వేళ్లతో మూయాలి. ఈ విధం వల్ల ప్రాణాయామం చేసిన ఫలం దక్కుతుందట. ఎంతో విశిష్టతతో కూడుకున్న నదీ జలం. ఈ నదీ నీరు ఔషధంతో సమానం. దీన్ని పరిశుభ్రంగా ఉంచాలి. జనవాసాల, మురికి కాలువల, కర్మాగారాల రసాయనిక వ్యర్థాలను నదులలో కలపకండి. సంస్కృతి అంటే జీవన శైలిలో నిబిడీకృతమైన ఒక ఉదాత్త ఆచరణ. మన సంస్కృతిని స్థిరపరిచిన పెద్దలు పండుగలు, పూజలు, ఇతర ఆచారాలను వారసత్వంగా అందించారు. అలాంటి అరుదైన సంస్కృతి వారసత్వ పండుగల్లో భారతీయులకు ప్రత్యేకమైనవి పుష్కరాలు. త్వరలో పుష్కరాలు కూడా వస్తున్నాయి. ప్రాణకోటి సృష్టికి బ్రహ్మకు జలం అవసరమైంది. శివుణ్ణి అడిగితే జలాలనిచ్చాడు. అలా బ్రహ్మ దగ్గర జలాలు స్థిరపడ్డాయి. అంటే భూమి మీద జలం స్థిరపడింది. బృహస్పతి ఆ జలాలను, అంటే వాటి ప్రతీక అయిన పుష్కరుణ్ణి బ్రహ్మను అడిగి తన వెంబడి నదుల్లోకి ఒక్కొక్క రాశిలోకి మారుస్తూ తీసుకువెళ్ళాడు. పుష్కరుడు నీటికి, బ్రహ్మ సృష్టికి, శివుడు పరమాత్మకు, బృహస్పతికి
బుద్ధికి, మానవ మేధకు ప్రతీకలు. సృష్టి, స్థితి, లయలు. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి. గోదావరికి వీలైనప్పుడు ఆ తల్లి దర్శనం చేసుకుని నదీ స్నానం చేసి రాజమండ్రిలో చుట్టుపక్కల సుందరమైన దేవాలయాలు ఉన్నాయి. మీ పిల్లలతో ఆ దేవాలయాలను దర్శించండి. ఆదరించండి ఆణిముత్యాలను.